సి లాంగ్వేజ్ తెలుగు వీడియో ట్యుటోరియల్స్ లో ఈ వీడియోలో మనం నేర్చుకునే ప్రోగ్రామ్ ఏంటంటే స్వాపింగ్ ఆఫ్ టూ నెంబర్స్. ప్రీవియస్ గా మనం ప్రోగ్రామ్ ఎలా రాసామండి? టూ నెంబర్స్ ని ఎలా ప్రింటింగ్ ఇవ్వాలో మనం నేర్చుకున్నామండి. ఇప్పుడు ఈ వీడియోలో టూ నెంబర్స్ ని ఎలా స్వాపింగ్ చేయాలో దానికి సంబంధించిన ప్రోగ్రామ్ అనేది ఎలా రాయాలో నేర్చుకుందామండి. ఇప్పుడు ప్రోగ్రామింగ్ లో ఒక టూ వాల్యూస్ తీసుకున్నానండి. టూ వాల్యూస్ తీసుకున్నా అంటే టూ వేరియబుల్స్ తీసుకోవాలి కదండి, అందులో స్టోర్ చేయాలి కదండి. A ఈక్వల్ టు 10, B ఈక్వల్ టు 5. ఇప్పుడు బిలో ఉన్న వాల్యూ ఏ అనే వేరియబుల్లోకి, ఏలో ఉన్న వాల్యూ బి అనే వేరియబుల్లోకి ఇంటర్చేంజ్ జరగాలండి, స్వాపింగ్ చేయాలండి. ఓకే, టూ వేరియబుల్స్ లో ఉన్న వాల్యూస్ ని స్వాపింగ్ చేయాలంటే దానికి ప్రోగ్రామింగ్ ఎలా రాయాలి? సి లాంగ్వేజ్ లో మనం టూ వేరియబుల్స్ లో ఉన్న వాల్యూస్ ని స్వాపింగ్ చేయాలంటే టోటల్ గా త్రీ మెథడ్స్ ఉన్నాయండి, త్రీ లాజిక్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనం నేర్చుకునేది ఫస్ట్ మెథడ్. ఆ ఫస్ట్ లాజిక్ ఏంటో, ఆ ప్రోగ్రామింగ్ ఎలా రాయాలో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం నేర్చుకుందాం. సి లాంగ్వేజ్ కి సంబంధించిన ప్రీవియస్ క్లాసెస్ వీడియోస్ లింక్స్ అండ్ నోట్స్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చానండి, చూసి నేర్చుకోండి. చూడండి వ్యూయర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బేసిక్ గా తెలుసుకోవాల్సింది ఏంటంటే టూ వాల్యూస్ తీసుకున్నాం అంటే టూ వేరియబుల్స్ తీసుకుంటాం. ఏ ఈక్వల్ టు 10. ఎప్పుడైతే ఏ ఈక్వల్ టు 10, ఈక్వల్ టు అనేది ఏంటండి అసైన్మెంట్ ఆపరేటర్. ఎప్పుడైతే ఇలా ఇచ్చానో ఈ 10 అనే వాల్యూ ఏ అనే వేరియబుల్ లో స్టోర్ అవుతుంది, అసైన్ అవుతుంది. అలానే బి ఈక్వల్ టు 5, 5 అనే వాల్యూ బి అనే వేరియబుల్ లో స్టోర్ అవుతుందండి. అలానే ఇక్కడ చూడండి ఏ ఈక్వల్ టు బి అన్నానండి. ఆల్రెడీ ఏ అనే వేరియబుల్లో 10 అనే వాల్యూ ఉందండి, బి అనే వేరియబుల్లో 5 అనే వాల్యూ ఉందండి. ఇక్కడ ఎప్పుడైతే మీరు ఏ ఈక్వల్ టు బి అన్నారో బి అనే వేరియబుల్లో ఆల్రెడీ 5 అనేది ఉంది కదండి, ఆ 5 అనే వాల్యూ ఏ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. అంటే ఫైనల్ గా ఇప్పుడు ఏ అనే వేరియబుల్లో మనకి 5 అనే వాల్యూ ఉంది, బిలో 5 ఉందండి. మరి 10 ఏమైందండి? ఓవర్ రైడ్ అయిందండి. ఎప్పుడైతే మీరు ఏ ఈక్వల్ టు బి అన్నారో ఏ వేరియబుల్లో 10 ఉన్నా 20 ఉన్నా 100 ఉన్నా ఏది చూడదండి. మీరు ఇక్కడ ఇచ్చిన ఏ ఈక్వల్ టు బి అన్నారు కాబట్టి బి అనే వేరియబుల్ ఆల్రెడీ 5 ఉంది కాబట్టి ఆ 5 అనే వాల్యూ బి అనే వేరియబుల్లో స్టోర్ అయిపోతుందండి. మరి స్వాపింగ్ అనేది ఎలా చేస్తామండి? ఇక్కడ చూడండి, టూ వేరియబుల్స్ లో ఉన్న వాల్యూస్ ని స్వాపింగ్ చేయాలి అనుకుంటున్నానండి. లాజిక్ ఎలా రాస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అనే గ్లాస్ లో వాటర్ ఉన్నాయి అనుకుందాం, బి అనే గ్లాస్ లో మిల్క్ ఉన్నాయి అనుకుందాం. టూ గ్లాసెస్ లో ఉన్న వాటర్ ని మిల్క్ ని స్వాపింగ్ చేయాలి అంటే మిల్క్ ని తీసుకెళ్లి వాటర్ లో పోసిన, వాటర్ ని తీసుకెళ్లి మిల్క్ లో పోసిన రెండు ఇంక్లూడ్ అయిపోతాయి కాబట్టి మనం ఏం చేస్తామండి, టెంపరీగా ఒక ఎంటీ గ్లాస్ తీసుకుంటామండి. దీనికి ఎగ్జాంపుల్ గా గ్లాస్ నేమ్ వచ్చి సి అని తీసుకోండి. ఇప్పుడు సి గ్లాస్ అనేది ఎంటీగా ఉంది కదండి, ఇప్పుడు ఏ గ్లాస్ లో ఉన్న వాటర్ ని సి అనే గ్లాస్ లో ఫిల్ చేస్తానండి. ఆటోమేటిక్ గా వాటర్ అనేది సి అనే గ్లాస్ లో ఉంటాయండి. ఇప్పుడు ఏ గ్లాస్ అనేది ఎంటీగా ఉందండి. ఇప్పుడు బి గ్లాస్ లో ఉన్న మిల్క్ అనేది నేను ఏ అనే గ్లాస్ లో ఫిల్ చేస్తాను. ఆటోమేటిక్ గా మిల్క్ అనేది ఏ అనే గ్లాస్ లోకి యాడ్ అవుతుంది. ఇప్పుడు బి గ్లాస్ అనేది ఎంటీగా ఉంది కాబట్టి ఇప్పుడు సి గ్లాస్ లో ఉన్న వాటర్ ని బి గ్లాస్ లోకి ఫిల్ చేస్తానండి. అప్పుడు బి గ్లాస్ లోకి వాటర్ అనేది యాడ్ అవుతాయి. ఇప్పుడు చూడండి, ప్రీవియస్ గా చూస్తే ఏ గ్లాస్ లో వాటర్ ఉన్నాయండి, బి గ్లాస్ లో మిల్క్ ఉన్నాయండి. ఇప్పుడు చూస్తే ఏ గ్లాస్ లో మిల్క్ ఉన్నాయండి, బి గ్లాస్ లో వాటర్ ఉన్నాయండి. అంటే స్వాపింగ్ అనేది జరిగిందా లేదా? అంటే టూ గ్లాసెస్ లో ఉన్న వాటర్ ని మిల్క్ ని ఇంటర్చేంజ్ చేయాలి అంటే ఎక్స్ట్రాగా ఒక ఎంటీ గ్లాస్ అనేది తీసుకుంటున్నామండి. అలానే టూ వేరియబుల్స్ లో ఉన్న వాల్యూస్ ని స్వాపింగ్ చేయాలి, ఇంటర్చేంజ్ చేయాలి అంటే ఎక్స్ట్రాగా టెంపరీగా ఒక వేరియబుల్ అనేది తీసుకోండి. సి అని తీసుకున్నాను. సి అని తీసుకుంటారో టెంపరీగా తీసుకుంటున్నారు కాబట్టి టీఈఎంపీ అని తీసుకుంటారో జస్ట్ ఓన్లీ టీ అని తీసుకుంటారో మీ ఇష్టం. వేరియబుల్ నేమ్ ఎలా అయినా తీసుకోండి, టెంపరీ వేరియబుల్ కాబట్టి. మనం ఎప్పుడైతే ప్రోగ్రామింగ్ లో ఈ విధంగా రాసామో ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 5, టూ వేరియబుల్స్ టూ వాల్యూస్ తీసుకున్నామండి, అలానే టెంపరీ వేరియబుల్ తీసుకున్నామండి. అప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఏ అనే వేరియబుల్ తో ఒక మెమరీ లొకేషన్ క్రియేట్ అవుతుంది, బి అనే నేమ్ తో ఇంకో మెమరీ లొకేషన్ క్రియేట్ అవుతుంది, సి అనే నేమ్ తో ఇంకో మెమరీ లొకేషన్ క్రియేట్ అవుతుంది. ఏ అనే వేరియబుల్ లో 10 వాల్యూ స్టోర్ అవుతుంది, బి అనే వేరియబుల్ లో ఆ మెమరీ లొకేషన్ లో 5 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. సి లో ఎలాంటి డేటా ఇవ్వలేదు కాబట్టి అందులో గార్బేజ్ వాల్యూ స్టోర్ అవుతుందండి, ఏదో ఒక వాల్యూ. ఇప్పుడు మన ప్రోగ్రామింగ్ లో టూ వాల్యూస్ ని స్వాపింగ్ జరగాలంటే లాజిక్ అనేది ఎలా రాస్తామండి, ఆల్రెడీ సి వేరియబుల్ ఆ లొకేషన్ అనేది ఎంటీగా ఉంది కాబట్టి ఏలో ఉన్న వాల్యూ సి లోకి స్టోర్ చేస్తాం. అప్పుడు ఎలా రాస్తామండి, సి ఈక్వల్ టు ఏ. అప్పుడు ఆటోమేటిక్ గా ఏ లో ఉన్న వాల్యూ సి అనే మెమరీ లొకేషన్ లోకి యాడ్ అవుతుంది. ఇప్పుడు ఏ అనేది ఎంటీగా ఉంది కదండి, ఇప్పుడు బి లో ఉన్న వాల్యూ ఏ లోకి యాడ్ చేస్తామండి. అప్పుడు ఎలా రాస్తాం, ఏ ఈక్వల్ టు బి. ఎప్పుడైతే ఇలా రాసామో బిలో ఉన్న వాల్యూ ఏలోకి స్టోర్ అవుతుంది. ఫైనల్ గా బి అనే వేరియబుల్ లోకి సి లో ఉన్న వాల్యూ అనేది యాడ్ చేస్తామండి. అంటే బి ఈక్వల్ టు సి ఇలా రాస్తాం. ఆటోమేటిక్ గా సి లో ఉన్న వాల్యూ బి లోకి యాడ్ అవుతుంది. ఫైనల్ గా మనం టూ వేరియబుల్స్ లో ఉన్న వాల్యూస్ ని స్వాపింగ్ చేయడం కోసం మనం థర్డ్ వేరియబుల్ తీసుకున్నామండి.
దానికి లాజిక్ అనేది ఈ విధంగా రాసామండి. ఇది మనం ప్రోగ్రామింగ్ లో యూజ్ చేద్దామండి. చూడండి వేస్ ప్రోగ్రామింగ్ లో లింక్ సెక్షన్ అండ్ మెయిన్ సెక్షన్ రాశానండి. ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేసిన తర్వాత ముందు వేరియబుల్స్ డిక్లరేషన్ చేద్దామండి. 2 వాల్యూస్ కాబట్టి ఇంటీజర్ వాల్యూస్ కాబట్టి ఇంటూ ఏ కామా బి అండ్ ఎక్స్ట్రాగా టెంపరరీ వేరియబుల్ కూడా తీసుకుంటున్నానండి సి. అలానే 2 వాల్యూస్ ని ముందుగానే స్టోర్ చేస్తున్నానండి. ఏ ఈక్వల్ టు 10 అలానే బి ఈక్వల్ టు 5 అండ్ ప్రీవియస్ అవుట్పుట్ ని క్లియర్ చేయండి సిఎల్ఆర్ ఎస్సిఆర్. ఇప్పుడు మనకి అవుట్పుట్ అనేది ఎలా రావాలండి అంటే స్వాపింగ్ జరగక ముందు మనకి వాల్యూస్ ని ప్రింట్ చేద్దాం. స్వాపింగ్ జరిగిన తర్వాత మనం వాల్యూస్ ని ప్రింట్ చేద్దాం. అంటే లాజిక్ రాయక ముందు కూడా మనం ఏబి వాల్యూస్ ని ప్రింట్ చేద్దామండి. ప్రింట్ఎఫ్ డబల్ కొటేషన్ లో వాల్యూస్ బిఫోర్ స్వాపింగ్ అండ్ స్లాష్ అనేది యూజ్ చేయండి. ఒకదాని కింద ఒకటి రావాలి కదండి. డబుల్ కొటేషన్ ఎండ్ చేయండి, క్లోజ్. అలానే ప్రింట్ఎఫ్ ఏబి వాల్యూస్ ని ప్రింట్ చేయండి. స్వాపింగ్ జరగక ముందే లాజిక్ రాయకముందే ఏబి వాల్యూస్ ని ప్రింట్ చేస్తున్నానండి. ఏ వాల్యూ ఈస్ ఇంటీజర్ వాల్యూస్ కాబట్టి మనం యూజ్ చేసే ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటండి %d స్లాష్ అని మళ్ళీ డబుల్ కొటేషన్ ఎండ్ చేయండి కామా ఏలో ఉన్న వాల్యూ ప్రింట్ చేయాలి కాబట్టి వేరియబుల్ నేమ్ ఏ. అలానే ప్రింట్ఎఫ్ బి వాల్యూ ఈస్ %d స్లాష్ అని డబుల్ కొటేషన్ ఎండ్ చేయండి బి వేరియబుల్ సెమికోలన్. ఇప్పుడు లాజిక్ యూజ్ చేయండి. సి ఈక్వల్ టు ఏలో ఉన్న వాల్యూ సి అనే వేరియబుల్ లో స్టోర్ అయిందండి. దీని తర్వాత ఏ ఎంటీగా ఉంది కదండి. ఏ ఈక్వల్ టు బి బిలో ఉన్న వాల్యూ ఏ అనే వేరియబుల్ లో స్టోర్ అయింది. దీని తర్వాత బి ఎంటీగా ఉంది కదండి. బి ఈక్వల్ టు సి సిలో ఉన్న వాల్యూ మళ్ళీ బి అనే వేరియబుల్ లో స్టోర్ అయింది. అప్పుడు ఆటోమేటిక్ గా ఏబి వాల్యూస్ అనేది స్వాపింగ్ జరిగినాయి. ఇంటర్చేంజ్ జరిగిన తర్వాత ఇప్పుడు ఏబి వాల్యూస్ ని ప్రింట్ చేద్దామండి. ఇప్పుడు పైన ఉన్న స్టేట్మెంట్స్ మొత్తాన్ని కాపీ చేద్దామండి. సెలక్షన్ చేసి కంట్రోల్ ఇన్సర్ట్ కాపీ అండ్ ఇక్కడ పేస్ట్ చేయండి. షిఫ్ట్ ఇన్సర్ట్ ఇక్కడ చేంజ్ చేయండి వాల్యూస్ ఆఫ్టర్ స్వాపింగ్ అండ్ ఏబి వాల్యూస్ ని ప్రింట్ చేశానండి. ఇంకా ఫైనల్ గా గెట్ సిహెచ్ ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ చేయండి. ఎర్రర్స్ ఏమన్నాయో చెక్ చేయండి. ఆల్ట్ F9 ఎలాంటి ఎర్రర్స్ లేవండి. ప్రోగ్రామ్ ని రన్ చేయండి. కంట్రోల్ F9. ఇదిగోండి వాల్యూస్ బిఫోర్ స్వాపింగ్ ముందుగానే మనం స్టోర్ చేసిన వాల్యూస్ ఏంటండి ఏ వాల్యూ 10 బి వాల్యూ 5. ఆఫ్టర్ స్వాపింగ్ ఏ వేరియబుల్లో 5 ఉంది బి వేరియబుల్లో 10 ఉంది. స్వాపింగ్ జరిగిందా లేదా. అండ్ వాల్యూస్ బిఫోర్ స్వాపింగ్ కి ఆఫ్టర్ స్వాపింగ్ కి మధ్యలో గ్యాప్ రావాలంటే మీరు ఎక్స్ట్రా ఇంకో స్లాష్ అని యూజ్ చేయండి. లాజిక్ తర్వాత ఈ వాల్యూస్ ముందు స్లాష్ అని ఇంకోటి యూజ్ చేయండి కావాలంటే. ఒకసారి రన్ చేయండి. కంట్రోల్ F9. ఇదిగోండి కొంచెం గ్యాప్ వచ్చిందా రాలేదా. అలానే ఏబి వాల్యూస్ ని చేంజ్ చేయాలనుకుంటున్నాను. ప్రోగ్రామింగ్ లోనే కదండి వాల్యూస్ ఇచ్చింది. ఏలో ఉన్న వాల్యూ 10 బిలో నేను ఒక 20 ఇచ్చానండి. ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ ని రన్ చేయండి. కంట్రోల్ F9. ఇదిగోండి స్వాపింగ్ జరిగిందా లేదా. ఈ విధంగా సి లాంగ్వేజ్ లో 2 వేరియబుల్స్ లో ఉన్న వాల్యూస్ ని స్వాపింగ్ చేయాలంటే ఎక్స్ట్రాగా టెంపరీగా ఒక థర్డ్ వేరియబుల్ తీసుకుని లాజిక్ అనేది ఈ విధంగా రాయొచ్చండి. ఓకేనా. వ్యూయర్స్ ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.